ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యలో సర్కార్ కీలక సంస్కరణలు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. మొదటి సంవత్సరం పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామన్న ఆమె రెండో సంవత్సరం మార్కులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించడం లేదని కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇంటర్లో సిలబస్ కూడా మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా పాఠ్య పుస్తకాల్లో ఎలాంటి మార్పులు జరగలేదన్నారు. జాతీయ కరిక్యులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నామన్నారు. 2025-26 ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోని NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు పోటీ పరీక్షలకు హాజరవుతారన్న ఆమె అందుకు తగ్గట్టుగానే ఈ కొత్త సిలబస్ ను తీసుకురాబోతున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగించామని, సెకండ్ ఇయర్ పరీక్షలను బోర్డు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్పుపై దృష్టి సారించామన్నారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ ఏదైనా ఆప్షన్ తీసుకునే అవకాశం విద్యార్థులకు ఉందని చెప్పారు. ఇంటర్లో ఇక నుంచి ఇంటర్నల్ ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయని, ప్రతి సబ్జెక్టుకు ఈ ఇంటర్నల్ మార్కులుంటాయని వెల్లడించారు. అలాగే ఈ సంస్కరణలపై ఈ నెల 26 లోగా సలహాలు, సూచనలు తెలియచేయాలని వెల్లడించారు.